గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. ఈరోజు మనము చెప్పబోయే టాపిక్ మన జీవితం ఎలా ఉంటుంది, అసలు మన జీవితం ఫ్యూచర్లో లైఫ్ తెలుగు ఫ్యాక్ట్స్ అమేజింగ్ ఫ్యూచర్ ఇన్ టెక్నాలజీ అన్న దాని టాపిక్ గురించి మీకు చెప్పబోతున్నాను. నీకు ఎప్పుడైనా అనిపించిందా భవిష్యత్తులో మన జీవితం ఎలా ఉంటుంది? రోబోట్స్తో మనం మాట్లాడుతామా? మనము ఇల్లు మన వాయిస్కి స్పందిస్తాయా? లేదా మన స్పేస్లో వెకేషన్కి ఎలా వెళ్తాము? ఈ వీడియోలో నీకు షాక్ ఇచ్చే 10 ఫ్యూచర్ ఫ్యాక్ట్స్ చెప్తాను. 2050లో మన జీవితం ఎలా మారిపోతుందో చూద్దాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయండి. ఫస్ట్ ఫ్యాక్ట్, రోబోట్స్ మన పనులు ఎలా చేస్తాయి ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న రోబోట్స్ కూడా మనం మాట్లాడే దాన్ని అర్థం చేసుకుని క్లీనింగ్ చేస్తున్నాయి. కానీ భవిష్యత్తులో రోబోట్స్ మన కోసము వంట చేస్తాయి, కాఫీ ఇస్తాయి, పాపను చూసుకుంటాయి. ఇప్పటికే జపాన్లో రోబోలు నర్సులు హాస్పిటల్లో పేషెంట్లకు సహాయం చేస్తున్నాయి. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్లో. అంతేకాకుండా రోబోట్స్తోనే మన పనులు మనము చేసుకుంటూ ఉంటాము. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కాదు. మన పనులన్నీ చిన్న చిన్న రోబోట్సే మనం మాట్లాడే దానికి ప్రతి దానికి మనం చెప్పేదాన్ని వాళ్ళు చక్కగా చేస్తాయి అన్నమాట. వాళ్ళే అన్ని క్లీనింగ్ అన్నీ చేస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి రోబోట్స్ మన కోసము చాలా వస్తాయన్నమాట. ఇప్పటికే చాలా వస్తున్నాయి. చాలామంది సెలబ్రిటీ ఇల్లులలో కూడా ఈ రోబోట్స్ అనేవి ఉంటున్నాయని తెలిసింది. ఫ్యాక్ట్ 2, ఫ్లయింగ్ కార్ వస్తాయి. ఇది టాపిక్లో ఇరుక్కుపోవడం, ముగిసిపోవడము అనేది ఏం జరగదు. అంటే మనము కార్లు అనేవి ట్రాఫిక్లు ఇరుక్కుపోవటం అనేది ఏమీ జరగదు. జీవితంలో ఫ్లయింగ్ కార్లు మరియు ట్యాక్సీలు సాధారణం అవుతాయి. దుబాయ్లో ఇప్పటికే ఫ్లయింగ్ ట్యాక్స్ బెస్ట్ సక్సెస్ అయ్యింది. ఇక మన ఆకాశంలో డ్రైవ్ చేస్తామన్నమాట. ఇలాంటివి కూడా ఫ్యాక్ట్స్ ఉంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కాదు. నిజమే, దుబాయ్లో ఇప్పటికే ఇలాంటి ట్యాక్సీస్ ఉన్నాయన్నమాట. ఫ్లయింగ్ అంటే ఆకాశంలో ఎగిరే కార్లు కూడా ఇప్పటికే దుబాయ్లో పనిచేస్తున్నాయి అన్నమాట. ఫ్యాక్ట్ 3, స్పేస్ టూరిజం. అవును, భవిష్యత్తులో మనము చంద్రునిపై హాలిడేకు వెళ్ళే అవకాశం ఉంది. స్పేస్ ఎక్కే కంపెనీ ఇప్పటికే టూరిస్టుల కోసం స్పేస్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. టైటానిక్లా భవిష్యత్తులో స్పేస్ క్రూయిజ్ అనేది కూడా వస్తుంది. ఫ్యాక్ట్ 4, పర్సనల్ స్కూల్స్ ఆఫీసులు. ఇక క్లాస్ రూమ్లో కూర్చొని బోరు కొట్టడం అవసరం లేదు. విఆర్ గాగిల్స్ వేసుకుంటే టీచర్ బోర్డు, క్లాస్మేట్స్ అన్నీ రియల్గా కనిపిస్తాయి. అదేవిధంగా ఆఫీసులు కూడా పర్సనల్గా వెళ్ళే అవసరం లేదు. పర్సనల్ విషయాల్లో కల్పించుకో అవసరం లేదు. ఆఫీస్ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడే అవసరం కూడా తగ్గిపోతుంది. మైక్రోచిప్స్ మన శరీరంలో. ఒక చిన్న చిప్ నీ చేతిలో ఇంపోర్ట్ చేస్తే నీకు బీపీ, షుగర్ లెవెల్స్, హార్ట్ బీట్, డాక్టర్కి దగ్గరికి వెళ్ళవసరం లేదు. అన్నీ మీ ఫోన్లోకే ఆరోగ్యం ఫుల్ ట్రాక్ వస్తుంది. అది ఇప్పటికే స్వీడన్లో అన్ని కంపెనీల్లో టెస్టింగ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ 6, స్మార్ట్ హౌసెస్ మనతో మాట్లాడతాయి. భవిష్యత్తులో మన ఇల్లు స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా హౌస్ లైట్ ఆన్ చెయ్యి అంటే లైట్లు వెలుగుతాయి. తలుపులు తెరువు అంటే తలుపులు తెరుతాయి. ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అంటే మనకు స్మార్ట్ ఓపెన్ హౌసెస్ కూడా మన చేతిలోనే ఉంటాయి. జీవితంలో మన ఇల్లును స్ట్రాంగ్గా మనము ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. మన జీవితాన్ని సులభం చేస్తుంది. ఫ్యాక్ట్ 7, A1 మనకు ఒక మిత్రుడు అవుతాడు. ఇప్పటికే మన ChatGPT, సిరి, అలెక్సా వాడుతున్నాం కదా. అలాగే భవిష్యత్తులో కూడా ఇవి మనకు ఫ్రెండ్స్లా మారుతాయి. మన మూడు అర్థం చేసుకుని మాట్లాడతాయి, సలహాలు ఇస్తాయి, మనకు తోడుగా ఉంటాయి. ఫ్యాక్ట్ 8, సముద్రంలోని నగరాలు. భూమిపై స్థలం తగ్గిపోతుంది కాబట్టి సముద్రం కింద నగరాలు
కడతారు. అంతేకాకుండా జపాన్ మరియు దుబాయ్ వంటి దేశాలు ఇప్పటికే అండర్ వాటర్ సిటీ ప్రాజెక్టుని ప్రారంభించాయి. అంటే భవిష్యత్తులో నీటిలో కూడా ఉండవచ్చు. అలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి. 9th ఫ్యాక్ట్, మనిషి ఇతర గ్రహాలతో నివసిస్తాడు. ఎలస్ మాస్క్ అలా మనుషులకు మాస్క్ పంపడం. ఇప్పటికే మార్స్ కాలనీ ప్లాన్ మీద పని జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మనము కొంతమంది మార్స్ హౌస్ కొనవచ్చు. 10th లాస్ట్ది, మన వయసును కూడా పెరుగుతుంది. సైన్స్ మెడిసిన్ వేగంగా ఉంటాయి. భవిష్యత్తులో మనము 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంది. అంటే పెద్దవాళ్ళు యవ్వనంగా కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుస్తుంది. మొత్తం చూస్తే భవిష్యత్తును అద్భుతంగా ఉండబోతుంది. రోబోట్స్, స్పేస్ ట్రావెల్స్, స్మార్ట్ హౌసెస్ ఇవన్నీ మన జీవితంలో భాగము కానున్నాయి. నువ్వు ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా ఆశ్చర్యపరిచిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.